ఎక్కడ తీసుకోండి. అల్యూమినియం ఫ్యాక్టరీ తెలుసా అండి మీకు? అల్యూమినియం ఫ్యాక్టరీ పంచాయతీ తెలుసా? లియోనియా పంచాయతీ తెలుసా మీకు? ఎన్ని ఏంది పంచాయతీ? లియోనియా పంచాయతీ ఇప్పుడు లియోనియాది కొండ సురేఖది కాదు, చెప్తా ఉన్నాను మీరు. ఏంటంటే ప్రభుత్వ సొమ్ము 2230 కోట్లు బ్యాంకులకు చెల్లించాలి. దాని బిడ్లు వేసిన ఎన్సిఎల్టీ ద్వారా వచ్చింది. అది వచ్చిన దాంట్లో ఏబీసీ ఉంటే ఇద్దరిని బెదిరించి గన్నులు పెట్టి విడ్రా చేయించి ఈ నయంను మించిన ఫైమ్ గాడు వాడు లియోనియా దుబ్బేసుకున్నాడు. దాంట్లో 33% సీఎంకి, 33% వీనికి, అంతటా ఉంటారు కదా సరిగా. అందరు వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, చిరంజీవి లెక్క అందరు వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను అనేది ఏంటంటే అట్లాంటి ప్రాపర్టీలు 1000 కోట్ల ప్రాపర్టీ కొల్లగొడుతుంది. 5 లక్షల కోట్ల ఫైమ్ తీసుకున్నాడు. ఫైమ్ రంజిత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, ముగ్గురు పొత్తు వస్తాయి. దానికి కూడా డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఎవరి మీద టెండర్ అయింది, ఎట్లా అయింది, ఎవరు విడ్రా అయినరు అన్ని తీస్తున్నాం. దానికి కూడా మీ పార్టీలో వాళ్ళందరూ మీద రంజిత్ రెడ్డి మీ పార్టీ నుంచి ఉన్నాడు కానీ వాడు పని అదే కదా, వాడు పవర్ బ్రోకర్లు కదా. ఫైమ్ గారు కూడా పవర్ బ్రోకరే కదా, రంజిత్ రెడ్డి గారు కూడా ఫైమ్ పవర్ బ్రోకరే. భరత్ వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు మా దగ్గర పవర్ బ్రోకర్ కింద పనిచేసేది. ఇప్పుడు ఈడ అంతకుముందు బొచ్చ సత్యనారాయణ దగ్గర పనిచేసిండు, రేపు ఇంకోటి పోతే చంద్రబాబు దగ్గరికి పోతాడు. వాడు పనే పవర్ బ్రోకర్ కదా, ఎక్కడ పవర్ ఉంటే అక్కడ పోతారు. మేము అనేది ఏంటంటే నిన్న 5 లక్షల కోట్లు కేటీఆర్ గారు చెప్పారు సార్. అన్నీ ఉన్నాయి మొత్తం రంగారెడ్డి జిల్లాలో ఏ సర్వే నెంబర్లో ఏమేమి దోసుకుంటారు, ఎండ్ల కన్వర్షన్లు చేసిర్రు, ఎంత కబ్జా పెట్టరు, ఏది గవర్నమెంట్ ల్యాండ్ క్లియర్ చేసుకున్నారు, మొత్తం చరిత్ర ఉన్నది. A to Z ఉన్నాయి మా దగ్గర. మీకు చెప్పిన వాళ్ళు మా మీద కరప్షన్ కేటీఆర్ ఏందండి ఇలా మిస్టర్ క్లీన్. కేటీఆర్ ఇస్ మిస్టర్ క్లీన్. ఫార్ములా ఈ కేసులో ఇప్పుడు లోపల అరెస్ట్ చేస్తారు. ఫార్ములా ఈ కార్ అనేది ఒక బేకార్ కేసు, అది ఒక పనికిరాని కేసు. ఆల్రెడీ కేసు పెట్టడానికి అనుమతి ఇచ్చారు భరత్ గారు. కేసు పెట్టడానికి అనుమతి ఇచ్చి మళ్ళీ విచారణకు అనుమతి ఏంటంటే బుద్ధి ఉందా? ఒక మాట మిమ్మల్ని అడుగుతారు. 42% రిజర్వేషన్ల గురించి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి రాష్ట్రపతి దగ్గర ఎత్తే రాష్ట్రపతి ఆమోదం ఇయ్యడు. దాన్నే తీసుకొచ్చి రాష్ట్రపతి జ్యూరిడిక్షన్ ఉన్న విషయాన్ని తీసుకొచ్చి 42% ఆర్డినెన్స్ రూపంలో మార్చి ఇక్కడ గవర్నర్కి పంపితే గవర్నర్ మాట్లాడు. కానీ ఇదే అష్టదరిద్రులైనటువంటి 8 మంది బీజేపీ ఎంపీలు మాత్రం వీళ్ళు దాని మీద మాట్లాడరు. కానీ కేటీఆర్ అనగానే ఒక వరుస సీరియల్ లెక్క దాని మీద వెంటనే గవర్నర్ అనుమతి. ఏం అనుమతి బొచ్చు, దాంతో అయ్యేదేంది బొంగు. బరాబర్ ఇక్కడ ఇచ్చిండు, అక్కడ తీసుకున్నది ఉన్నది, వాస్తవం ఉన్నది, ఆన్ రికార్డ్ ఉన్నది, ఎవ్రీథింగ్ ఉన్నది. అక్కడెక్కడ కరప్షన్ ఉందండి. అట్లా కరప్షన్ అంటే కాంగ్రెస్ బీజేపీ ఎంపీలంతా జైళ్ళలో పోవాలి ఒకవేళ అదే కరప్షన్ అయితే. వీళ్ళు ఫార్ములా ఈ కార్ రేస్ని ఇక్కడ తీసుకొచ్చి జీవన్ రెడ్డి ఎంత సంపాదించారు? 11 ఎందుకు సంపాదిస్తున్నారు? ఫుల్ సంపాదన. అసలు నా రక్తం ఎమ్మెల్యే అంటారు. భరత్ గారు, నా రక్తం చెమట పెట్టి నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నా. నేను ఒక కాంట్రాక్ట్ తీసుకున్నట్టు 10 ఏళ్లలో కేసీఆర్ గవర్నమెంట్లో ఒక కాంట్రాక్ట్ తీసుకున్నట్టు ఎనీ టైం నువ్వు ప్రూవ్ చేస్తే నా మొత్తం నా లైఫ్ నేను మొత్తం రాజకీయాల నుంచి వెళ్ళిపోతాను. నేను కొనలేదు. ముందు కొన్న భూములు పెరిగినాయి. నేను శంకర్పల్లి భూములు 27 లక్షలకు కొన్నా, అవి ఇలా పెరిగినాయి రేట్లు. అవి దాంతోనే 100 ఎకరాలు పైగా ఫామ్ హౌస్ ఎట్లా వచ్చింది? ఎందుకన్నా నేను నా ఇల్లు అమ్మేసుకున్నా. నా ఇల్లు ఎకరంలో 30,000 స్క్వేర్ ఫీట్లు ఉండే. ఒక ఎకరంలో 30,000 స్క్వేర్ ఫీట్లు ఉండే. కొంపెల్లిలో అది ఇల్లు అమ్మినా, నా జాగాలు అమ్మినా, నా భూములు అమ్మినా, నా ఊర్లో నా నాన్న ఇచ్చిన ఆస్తి అమ్ముకొని కొన్నా. అఫిడవిట్లో చూపించిన అదే అఫిడవిట్లో చూపించిన సార్ భరత్ గారు. మీరు అఫిడవిట్లో పెట్టినా సార్, 2014 అఫిడవిట్లో పెట్టినా, 18లో పెట్టినా, 23లో పెట్టినా, ఇంకెందుకు నా మీద సార్? రాజకీయ నాయకుడు అంటే నేరస్తుడు ఎందుకు ఇస్తారు సార్ భరత్ గారు? నాకు అర్థం కాదు. మేము ఏం పాపం చేసాం? 24 గంటలు 24/7 365 days ఒక ప్రతి ఒక్కరికి ఒక కూలీగా, ఒక కార్మికుడిగా పనిచేస్తాడు. నేను ఒక్కోనే. భరత్ గారు ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తారు, రేపు సండే రెస్ట్ తీసుకుంటారు. కానీ మాకు రెస్ట్ ఉంటుందా? కెమెరామెన్ ఇలా కెమెరా తీస్తాడు, రెస్ట్ తీసుకుంటాడు. పోలీస్ ఆఫీసర్ మధ్యాహ్నం 12 24 గంటలు రెస్ట్ తీసుకుంటాడు. పోస్ట్ మ్యాన్ రెస్ట్ తీసుకుంటాడు. గవర్నమెంట్ ఎంప్లాయీ రెస్ట్ తీసుకుంటాడు. ఆర్టీఓ రెస్ట్ తీసుకుంటాడు. ఇలా IAS రెస్ట్ తీసుకుంటారు. IPS రెస్ట్ తీసుకుంటారు. సార్ రాజకీయ నాయకుడికి రెస్ట్ ఉంటుంది సార్? రాత్రి 1 గంటకు భార్య భర్తలకు పంచాది ఉంటే మాకే వేస్తారు సార్. మేము ఎందుకు సార్ నేరస్తులము? మాకు ఆస్తులు ఉండద్దా? మాకు భూములు ఉండద్దా? మాకు కార్లు ఉండద్దా? మాకు వాచ్లు ఉండద్దా? ఏంది సార్ మేము చేసిన తప్పు? బ్యాంక్ వాడు అంటాడు రాజకీయ నాయకుడా బ్లాక్ లిస్ట్ అంటాడు.
పోలీసోడు నేరస్తుడిగా చూస్తాడు మమ్మల్ని. యూట్యూబర్లు మా మీద క్యారెక్టర్ డిసాక్షన్ చేస్తారు. మీరు మమ్మల్ని దొంగల్లాగా చూస్తారు. మీడియా అంటారు కదా సార్, మీడియా మేము చేసిన తప్పేంది సార్, మేము చేసిన నేరమేంది, మేము ప్రజలకు చేయడం తప్ప. 27 లక్షల ఎకరానికి కొన్నారు మీరు, ఇప్పుడు ఎంతైనా కావచ్చు, కోటి కానీ 50 లక్షలు కానీ, మీకేంది బాధ, మీకు నొప్పేంది, బాధ ఏంది, మీ కళ్ళల్లో రక్తం మరకలు ఎందుకు? ప్రజలకి మీ నియోజకవర్గ రాజకీయ నాయకుడు చేస్తే తప్పేం సార్? ఉదయం లేస్తా సార్, పొద్దున 5 గంటలకు లేస్తా సార్, 5 గంటల నుంచి ఒంటి గంట ఒక్క నిమిషం సార్, నా బాధ చెప్పండి. పొద్దున 5 గంటలకు లేస్తా సార్, 3:30 గంటలకు లేస్తాను నేను, బ్రహ్మముహూర్తం. మళ్ళీ చెప్తున్నా, తెలుసు నాకు, చేసిన 4-5 గంటలకి ఫోన్ వేస్తాం. ఏ సమస్యలున్నా పరిష్కరిస్తాం, ఎవరు మాట్లాడినా స్పందిస్తాం. సాగు కోతాం, పెళ్లి కోతాం, దావకాన్ల కోతాం, డెలివరీ కోతాం, పెద్ద మనిషి అయితే పోతాం, పిలిస్తే పోతాం, పిలకుండా పోతాం, తోవల కలిపితే శవాలను మోస్తాం, చనిపోయిన ఇంటికి పోతాం, దావకాన్ల కోతాం, మందుగోళ్ళు ఇప్పిస్తాం, సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తాం, పెళ్ళమ్మగాడు పంచాయతీ ఉంటే పోలీస్ స్టేషన్లో దించుతాం, పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాం, ఫైర్ అయితే ఫైర్ స్టేషన్కి ఫోన్ చేస్తాం. 24 గంటలు సార్ మా ఫోన్ బందే ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా జీవితంలో ఫోన్ చేస్తుంది. ఇది రాజకీయ నాయకుడు పని. అరే మమ్మల్ని దొంగల్లాగా చూస్తారేం సార్? మాకు భూములు ఉండొద్దు, మాకు ఇల్లు ఉండొద్దు, మాకు బంజారీసులు ఉండొద్దు, ఆర్మూర్లు ఉండొద్దు, ఇల్లు మేము పని చేసుకో, మాకు భూమి ఎట్లా సార్? మరి మా అన్నం ఎట్లా? నా బిడ్డ డాక్టర్ ఎంబీబీఎస్ అయిపోయింది, అప్రెంటిస్షిప్ చేయాలా, ఆమె ఎట్లా చదివించాలా? ఇంకో బిడ్డ లండన్లో చదువుతుంది, ఆమె ఎట్లా చదువుకోవాలా? నేను వ్యాపారం చేసుకోలే కదా సార్. నేను వ్యాపారం చేసుకుంటే వీళ్ళకేంది సార్ నొప్పి? ప్రతి ఒక్కడు బ్యాడ్ న్యూస్ వేయడమే, ప్రతి ఒక్కడు నన్ను ఇంటర్వ్యూలలో చిత్రంగా అడగడమే. నీకు ఎక్కడ ఉన్నది చెప్పిన అఫిడవిట్లో పెట్టిన రిజిస్ట్రేషన్ అయింది, గవర్నమెంట్ వాల్యూ ప్రకారం చేసుకున్న అబద్ధాలు, దుబాయ్లో ఇది చేసిన, నాకు దుబాయ్తో సంబంధమే లేదు. నా క్యారెక్టర్ డిసాసినేషన్. దుబాయ్ బుర్జు ఖలీఫా ఏది ఉట్టిగానే అంటారు సార్. వాడు నోటికి వచ్చిన మాట వాళ్ళకి మొక్కాలే, ఆ యూట్యూబర్లకు మొక్కాలే, వాళ్ళకు దండం సార్. ఏది అలా వీవర్ కోసం మా జీవితాలు ఎందుకు ఖరాబ్ చేస్తారు సార్? మేము చేసిన నేరం ఏంది సార్? 24 గంటలు మళ్ళా చెప్తున్నా సార్, 24 గంటలు 7 రోజులు 365 దినాలు 24. ఎవడైనా ఒకటి ప్రజల కోసం ప్రతినిత్యం పనిచేసే వ్యక్తి ఉన్నాడంటే అది రాజకీయ నాయకుడు, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీస్ కావచ్చు, జడ్పీటీస్ కావచ్చు, జిల్లా అధ్యక్షుడు కావచ్చు, మేయర్ కావచ్చు, జడ్పీ చైర్మన్ కావచ్చు, ఎమ్మెల్యే, ఎవడో ఒకరు ఉంటారు సార్ సమాజంలో. రాజకీయ నాయకుల విలువ ఎందుకు తగ్గుతుంది? తగ్గిస్తారు సార్ మీరు. ప్రజల గుండెల్లో మేము ఉంటాం సార్, ప్రజల గుండెల్లో మేము చిరస్థాయిగా ఉంటాం. చేసిన పనులు ఎక్కడ పోవు, చేసిన మర్యాద ఎక్కడ పోదు. ఇంటికి వస్తే చాయ్ పోతాం, వాళ్ళు చాయ్ పోయకుండా వాళ్ళు ఇంటికి పోతాం, పెడతారు కదా, ప్రతినిత్యం పెడతాం సార్, బువ్వ పెడతాం, చాయ్ పోతాం. తిన్నోళ్ళే తిట్టిపోతారు సార్, అయినా భరిస్తాం సార్. షర్ట్ విప్పితే ఒళ్ళన్ని గాయాలే, కత్తిపోట్లే ఉంటాయి, తిడతారు, తిన్నోళ్ళే తిడతారు సార్, అయినా భరిస్తాం సార్. ఇంత భరించేటోడు ఎవడన్నాడు సార్? మీరు మమ్మల్ని తిడతారు, పాలకపక్షం మమ్మల్ని తిడతారు, ప్రతిపక్షం మా దాంట్లో వెన్నుపోటుదారులు ఉంటారు, వెనుక నుంచి ఎవరు కొడుస్తాడు, ముందర నుంచి తిట్టే విధంగా ఎందుకు అట్లా అయింది? మేము కాదు, అది చరిత్ర అట్లా ఉన్నది, దాన్ని మేము ఏం అనుకోం. మా ఇప్పుడు రాజకీయ నాయకుడు సార్ నన్ను ఓడించారు అని చెప్పి ఎవరైనా చనిపోతే పోమా సార్? నేను ఒక ఆయన మా పార్టీలో ఉండే కౌన్సిలర్ చనిపోయిండు, పొద్దున ఉదయం 5 గంటలకు పోయినా, యశోదల్లా అవయవదానం చేసిండు. దాని తర్వాత ఆయనకు సెల్యూట్ కొట్టినాం, పూలదండ వేసినాం, ఆ నుంచి శవాన్ని తీసుకొని ఆర్మూర్ పోయినా, పోయి పాడి మోసిన, అక్కడ అయిపోయింది వరకు ఉన్నా. ఇది మా ప్రతిపక్షంలో ఉన్నోడికి నేను చెప్పేది, పాలకపక్ష మాతో కాదు. అంటే నేను అనేది ఏంటంటే రియల్ ఎస్టేట్ కదా, నేను క్వశ్చన్ అడుగుతా. రియల్ ఎస్టేట్ కదా, రియల్ ఎస్టేట్ మీరు 10-11 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ వాల్యూస్ బాగా పోయినాయి, ఇప్పుడు పడిపోయినాయా? ఇప్పుడు ఎట్లా ఉంది రియల్ ఎస్టేట్ మార్కెట్? కుప్ప ఆస్తులు కూడా ఇప్పుడు తగ్గినట్టే సార్. ఇప్పుడు అందరు ఏడిచేది అదే సార్, నేను కాదు. బిల్డర్ని అడగండి, మైకు పెడితే G24 100 మంది బిల్డర్ 7 ఉంటే నాకు చెప్పండి, ఆడు కాళ్ళు ముక్తా. ఈ రేవంత్ రెడ్డి పుణ్యమా అని ఫ్యూచర్ సిటీ అని, ఉన్న సిటీకే దిక్కు లేదు అంటే ఫ్యూచర్ సిటీ, రైజింగ్ సిటీ అట. రైజింగ్ సిటీ కాదు, అది క్లోజింగ్ సిటీ. అక్కడే పెరిగాయా? ఎక్కడ ఎందుకు పెరుగుతాయి సార్? ఈ బంజారీల్స్ మన ఆఫీసులో దిక్కు లేదు ఇక్కడ అంటే, ఆంధ్రప్రభ ఆఫీస్ దగ్గర 4 లక్షల గజం ఉండే, 2 లక్షల గజంకు ఉన్నాయి మీ ముందు ఆఫీసులు. సగమే, ఇంక ఈడే సగం. ఇక నీకు కోకాపేట దాటినాకనైతే మొత్తం ఆడ శంకర్పల్లి ఏరియా. మీరు కోకాపేటలో 100 కోట్ల ఎకరం అంటే ఇప్పుడు 177 కోట్ల ఎకరం. అది రేవంత్ రెడ్డి కొనిపించి తమాషా చేస్తా అన్నాడు, కానీ ఆ తమాషాలు ఏడైతే తెలియ ప్రజలు పిచ్చోళ్ళ. ఇంకా కొత్త 2047 రైజింగ్ సిటీ అట. నీకు దండమయ్యా రేవంత్ రెడ్డి, రైజింగ్ సిటీ కాదు, నీ చేతులు ఇంకా 2 ఏళ్ళ అధికారం ఉంటే ఇది క్లోజింగ్ సిటీ అవుతుంది. హైదరాబాద్ రైజింగ్ సిటీ దేవుడేరుగా, ఇట్ విల్ బి ఏ క్లోజింగ్ సిటీ ఈయనుంటే. మరి ఎట్లా మీరు రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఏం సలహా ఇస్తారు? ఏం చెప్తారు? ఏజెంట్లకు బువ్వ లేదు సార్, దుకాణంలో ఛాయ్ అమ్ముకున్నోడికి లేదు, కెమెరామెన్లకు పైసలు లేవు,
టీవీ ఛానళ్ళకు వ్యూవర్షిప్ లేదు, యాడ్లు లేవు రియల్ ఎస్టేట్ ఓడిస్తుంది సార్ మీకు. అసలు అవును. సార్ G24 గతంలో ఉన్న యాడ్స్ తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు బిల్డర్లు ఇచ్చిన యాడ్లు ఇప్పుడు ఇచ్చిన యాడ్లు తీయండి, పిలిపియండి మీ సీఏని, మీరు ఫోన్ చేసి అడగండి సార్. సగానికి సగం పడిపోయినాయి ఊర్లో. మా ఆర్మూర్ సార్ పంచగోడ బ్రిడ్జ్